ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయను. ఎదురుకొచ్చాము అనంటే సింహాలు వంటి నోళ్లు కలిగిన వారుగా ఉన్నారు. అంటే సింహాల వంటి శక్తి చేత చంపడానికి అవకాశం ఉంది. ఒకవేళ వెనకకు వచ్చాము అనంటే పాముల వంటి తలలు కలిగిన వారుగా ఉన్నారు. అనగా పాము వలె కరిచి విషం కలిగి చచ్చిపోవడానికి అవకాశం ఉంది. ముందుకు వెళితే గొయ్యి, వెనుకకు వెళితే నుయ్యి అన్నట్టుగా ఏ ప్రక్కకు వెళ్ళినా ప్రాణ నష్టమే జరుగుతుంది. ఆ చివరి దినాల్లో ఈ సత్యాన్ని గమనించాలి. వాటి నోళ్ళలో నుంచి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెళ్ళుచుండెను. అనగా అగ్ని చేత, ధూమము అనగా పొగ చేత, గంధకముల చేత